2018లో ఒక చెక్ బౌన్స్ కేసులో ఆర్జీవి గారు ఇరుక్కున్నారు. ఇప్పుడు అరెస్ట్ కాబోతున్నారన్న వార్త వస్తుంది. మొన్నటి వరకేమో ఈయన తీసిన సినిమాలపైన అరెస్ట్ కాబోతున్నారన్నారు. అన్నారు. ఇప్పుడేమో మళ్ళీ చెక్ బౌన్స్ కేసు అని అంటున్నారు. అంటే ఆర్జీవి గారు అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉన్నదా? మొన్న నమోదైన కేసు అంటే ఎవడో అడ్రస్ లేని సుంట పెట్టిన దరిద్రమైన కేసు అది. దాని గురించి అసలు మాట్లాడుకోవడం కూడా వేస్ట్. ఆడెవడో ఎప్పుడో కోమాలోకి వెళ్ళి సడన్ గా లేసి ఇట్లా చూసిన మనోభావం దెబ్బతినింది అని చెప్పి కేసు పెట్టాడు. అది అడ్రస్ లేని కేసు. సరే, దాని గురించి మాట్లాడుకోవడం వేస్ట్. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఇది రియల్ కేసు. 2018లో మహేష్ చంద్ర అనే ఆయనకి చెక్ ఇచ్చాడు ఏదో పేమెంట్. అది కాస్త చెక్ బౌన్స్ అయ్యింది. చెక్ బౌన్స్ అయినందుకు ఆయన అప్పుడు కోర్టులో కేసు వేస్తే చెక్ బౌన్స్ కేసు అప్పటి నుంచి వాయిదాల మీద వాయిదాలు పడతా ఉంటాయి. చెక్ బౌన్స్ అంటే 138. ఇప్పుడు బిఎన్ఎస్ లో ఏముందో నాకు తెలియదు కానీ అప్పుడైతే 138 కేసు అది. సో దాని మీద ఏంటి, బాబు రా అని చెబితే నువ్వు రావాలి. రాకుండా కోర్టుకి ఎన్నిసార్లు నువ్వన్నా నీ అడ్వకేట్ అటెండ్ అవుతున్నాక నువ్వు రావట్లా. సో అప్పుడు ఏం చేస్తారు అంటే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తారు. ఇప్పుడు జరిగింది ఏంటంటే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయ్యింది. దానికి కూడా కొన్ని షరతులు ఉంటాయి. ఏంటది, ఆయనకి 3 నెలలు టైం ఇస్తుంది. 3 నెలల్లో 3.72 lakhs ఆయనకి కట్టమని. 3,72,00,000 లేకపోతే 3,72,000 ఎంతో కొంత డబ్బు ఆయనకి ఇవ్వాలి. 10 రూపాయలే కానీ 10 కోట్లే కానీ. అక్కడ ఎంత అమౌంట్కి అయితే చెక్ బౌన్స్ కేసు అయిందో అంత అమౌంట్ ఆయనకు 3 నెలల్లో ఇవ్వాలి అనేది చెప్పింది. లేదా 3 నెలలు జైలు శిక్ష నీకు పడుద్ది అని. ఇది నాన్ బెయిలబుల్ వారెంట్ ఒకసారి ఇష్యూ అయింది అంటే కోర్టుకి హాజరు కాకపోతేనే అవుతుంది. దీన్ని కూడా రీకాల్ పిటిషన్ అని ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళి అదే అడ్వకేట్ చేత రీకాల్ పిటిషన్ వేసుకొని ఇద్దరు షూరిటీలు పెట్టి కొంచెం అమౌంట్ షూరిటీ 15,000 or 10,000 వాట్ ఎవర్ అక్కడ ఆ కోర్టు ఎంత విధిస్తే అంత అమౌంట్ కట్టేస్తే నీకు మళ్ళీ ఆ కేసు కొనసాగుతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ వాదనలు ప్రతివాదనలు జరుగుతూ ఉంటే మీరు చెప్పుకుంటారు. ఆయన ఎగ్జామినేషన్ చేస్తుంది, నీకు ఎగ్జామినేషన్ ఉంటుంది. 313 CRPC ఎగ్జామినేషన్ అని ఉంటుంది. ఆ ఎగ్జామినేషన్ లో ఏంటంటే బాబు చెప్పు, నీ మీద అభియోగం ఉంది, ఏమంటావు? లేదండి వాడు తప్పు చెప్పాడు, అసలు అలాంటిది ఏమీ లేదు, నా చెక్కే వాడు దొంగతనం చేసి కావాలని రాసుకుని ఏదో చేశాడు, లేదా నేను హ్యాండ్ క్యాష్ ఇచ్చినా